ఫెస్టివల్స్ అయినా, ఇంట్లో ఏదైనా సెలబ్రేషన్స్ జరుగుతున్నా మనకు మెయిన్‌గా గుర్తొచ్చేది మెహందీ గదండీ! ఇన్‌స్టెంట్‌గా ఇలా నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి. మీకు బాగా నచ్చుతుంది. ఫస్ట్ ఒక బీట్రూట్ తీసుకోండి. ఆ బీట్రూట్‌ని మీరు చెక్కు తీసుకున్నా పర్లేదు, చెక్కు తీసుకోపోయినా పర్లేదు. ఇలా నేను చూపిస్తున్నట్టయితే తురుముకోండి. లేదంటే మీరు పేస్ట్ అయినా చేసుకోవచ్చు. దీంట్లోంచి మెయిన్‌గా మనకైతే జ్యూస్ కావాలి. కాబట్టి మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. బీట్రూట్‌ని తురుముకున్న తర్వాత ఏదైనా స్ట్రైనర్‌లో వేసుకొనైతే ఫస్ట్ జ్యూస్ తీసుకోండి ఒక గిన్నెలోకి. ఈ జ్యూస్‌లో వాటరు ఇట్లాంటివి ఏమీ కలపకూడదు. నేచురల్‌గా జ్యూస్ వచ్చిద్ది గదా! అదే గావాలి. అందులోకి ఇట్లా వైట్ కలర్‌లో సున్నం దొరికిద్ది మనకి మార్కెట్‌లో. ఆ సున్నం అయితే వేసుకోండి కొంచెం. బాగా రెడ్ కలర్‌లో గానీ, మెరూన్ కలర్‌లో గానీ ఉన్న కుంకుమ అయితే వేసుకొని 3 బాగా కలిసేటట్టయితే కలుపుకోవాలి. సున్నం సరిగ్గా కలవకపోతే గోరింటాకు బాగా పండదు. కాబట్టి 3 బాగా కలిసేటట్టయితే కలుపుకోండి. 3 కలిసిన తర్వాత అయితే ఇలాగైతే గోరింటాకు పెట్టేసుకోండి. మీరు తీసుకునే కుంకుమ కలర్‌ని బట్టే మన చేతికి గోరింటాకు అనేది కలర్ కనిపిచ్చిద్ది. మెయిన్‌గా కుంకుమ అయితే బాగా మంచి కలర్ ఉన్న డార్క్ కలర్ అయితే తీసుకోండి. అప్పుడే గోరింటాకు బాగా కనిపిస్తది. నేను తీసుకున్న కుంకుమ అయితే కొంచెం లైట్ కలర్‌లో ఉంది. అందుకని కొంచెం లైట్‌గా అయితే వచ్చింది. కానీ అచ్చం గోరింటాకు పెట్టుకున్నట్టే ఉంది. మీరు కన్ఫర్మ్‌గా ట్రై చేయండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.